నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో చేతబడి చేసేందుకు వస్తూ ఉన్న కొంతమందిని అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా వరకు వశీకరణ కానీ, చేతబడి కానీ, లేకపోతే రకరకాల మంత్ర విద్యలకు ప్రజలు ఆకర్షితులవుతూ ఉన్నారు. దీంతో ఇరాక్ కానీ ఇతర దేశాల నుంచి అయితే కువైట్కు వచ్చి చాలామంది ఇటువంటి మంత్ర విద్యలు చేస్తూ పూజలైతే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ సమాజంలో ఇది పెద్ద చర్చనీయ అంశంగా మారింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని నార్థన్ పోర్ట్స్ మరియు ఫైలాకా ఐలాండ్ కస్టమ్స్ డిపార్ట్మెంటు షువైక్ పోర్ట్లోని ప్యాసింజర్ ఇన్స్పెక్షన్ ఆఫీసులోని కస్టమ్స్ అధికారులు వచ్చే ప్రయాణికుల వద్ద మంత్ర విద్యకు సంబంధించిన అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. షరియా చట్టం మరియు జాతీయ చట్టం రెండిటి ప్రకారం నిషేధించబడిన విదేశీ పద్ధతుల నుంచి సమాజాన్ని రక్షించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగమని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. నిశ్చిత పరిశీలన కారణంగా ఈ స్వాధీనం సాధ్యమైందని చెప్పేసి వారికి సంబంధించిన లగేజీ తనిఖీ చేస్తూ ఉన్నప్పుడు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత పూర్తి లగేజీ నిశితంగా పరిశీలించిన తర్వాత మంత్ర విద్యకు సంబంధించిన వస్తువులు అందులో ఉన్నాయని చెప్పేసి, అలాగే చాలా వరకు మనం చూసుకుంటే కువైట్లోని కొంతమంది అయితే ఈ యొక్క మంత్ర విద్యను నమ్ముతూ ఉన్నారు. అటువంటి వస్తువులను కువైట్ దేశంలోకి తీసుకురావడం తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, ప్రజా భద్రత మరియు సామాజిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుందని చెప్పేసి కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ నొక్కి చెప్పింది. అటువంటి నిషేధిత వస్తువుల ప్రవేశాన్ని నిరోధించడంలో కస్టమ్స్ అధికారులు దృఢంగా ఉంటారని చెప్పేసి పునరుద్ఘాటించింది. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యల కోసం చేసిన వారిని స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైటీలు చాలా మంది వేల దినార్లు డబ్బులు కట్టి మోసపోతూ ఉన్నారు. జహరా కావచ్చు, ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను లక్ష్యం చేసుకుని ఇటువంటి మంత్ర విద్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కువైట్ ప్రజలు కూడా మనం చూసుకుంటే మంత్ర విద్యలు కానీ, పూజలు చేస్తే కానీ తమ యొక్క కష్టాలు తీరిపోతాయి, లేకపోతే తాము అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పి ఒక భావనకు వస్తూ ఉన్నారని చెప్పేసి ఇది ఏమాత్రం సహించబోమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.